నమస్తే అండి. నా పేరు పద్మజ. పోయిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు వాళ్ళ ఇంట్లో కుటుంబం అక్క చెల్లెళ్ళ కంటే మమ్మల్ని ఆదరించి ఈరోజు ఈ యొక్క 2024లో వచ్చిన ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఎలా నరక యాతన పడుతున్నామంటే అమ్మ అమ్మఒడి అన్నాడు ఆయన, తల్లి వందనం అని పేరు మార్చి తండ్రి ఇంధనం ఇచ్చేసినాడు. ఎందుకంటే అదైతే ఆయన పాకెట్లో పడుతుందనమాట. ఆయన డబ్బులు వీళ్ళు పోయి తాగే డబ్బులు వాళ్ళకు వస్తాయి కాబట్టి దాన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసినారు. తల్లికి వందనం అనేది ఈ రోజుకి ఒక్కరికి కూడా స్కూల్కి వస్తా అన్నారు. వాళ్ళ అగసాట్లు తిరిగి ముందు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ విధంగా అయితే మళ్ళీ వడ్డీలు పాలైపోయినారో మహిళలు, మళ్ళీ అదే స్థాయికి 2024 గత మే నెలలో జరిగిన ఎలక్షన్లో మళ్ళీ చవి చూసినారు. గత 5 ఏళ్ళు మేము సురక్షంగా ఇంట్లో ప్రతి ఒక్క మహిళ భోజనం చేసినామా, తిన్నామా, సంతోషంగా. కరోనాలో ఎవడండి చూసినాడు? ఇంట్లో తల్లి కొడుకు మమ్మల్ని ఎత్తుకోండి, నాకొస్తే నా కొడుకు నేను బయట వెళ్ళిపోతానన్నాడు. అలాంటి దీంట్లో కూడా మా తిరుపతి నియోజకవర్గంలో భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం చేసిన సేవ మా జీవితంలో మేము మరవలేము. మేము చెప్పలేనంత ఆనందం పొందామండి. ఇన్ని ఏళ్ళు 30 ఏళ్ళు అయింది నా పెళ్ళై. 30 ఏళ్లలో అనుభవము, 2 ఏళ్ళు కరోనాలో ఎంత బాగా మమ్మల్ని తిన్నారా లేదా పట్టించుకునే ప్రభుత్వం కాదు కదా. ఇంకొకటి లేకుండా ఈ పరిస్థితి చూడండి, కరోనా కంటే భయంకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అక్కడ కూర్చున్నా ఆయన వర్గాలకి బటన్ అక్కడ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ లాగా ఇక్కడ మాకు వెన్నంటి ఉండి మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టినారు. మళ్ళీ మాకు మునుపటి రోజులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజుల్లో ఎట్టునిందో తిరుపతి నియోజకవర్గంలో శంకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి గ్యాసులకు తిరిగితే రాత్రి 12 వరకు వాళ్ళ ఆఫీసుల్లో కూర్చోబెట్టేవాళ్ళు మహిళల్ని. అదే గత 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటకు పోకుండా వాలంటీర్ సంస్థ, సచివాలయాలు ఇవన్నీ పెడితే వాలంటీర్లను పక్కకు పెట్టినారు. అదేమన్నా అంటే అబ్బాయిలు వచ్చి ఇళ్లల్లో ఆడవాళ్ళని. ఏందండి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది? మన కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ముందుకు వచ్చి మాకు సమాధానం చెప్పాలా. 6 హామీలు ఇచ్చినారు, ఏ ఒకటి చేసినారు. తండ్రి మటుకు ఓకే చేసినారు. అదైతే వాళ్ళ ఖజానాలో డబ్బులు పడతాయి కాబట్టి. ఇంతకంటే చెప్పాల్సిన మేము మధ్యతరగతి కుటుంబము రోడ్లు అయ్యే పరిస్థితులు మళ్ళీ వచ్చేసినాయి, వస్తాయి కూడా. దీన్ని మళ్ళీ ఆలోచించి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మహిళ ఆలోచన చేసి మరి రేపు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకునే విధానంగా చేయాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. నా పేరు రాజేశ్వరి. ప్రజల్లో ఒక సభ్యురాల్లాగా నేను మాట్లాడుతున్నాను. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు ఎంత అనాథగా చూసుకోండి. 5 ఏళ్ల బిడ్డ నుంచి 60 ఏళ్ల ముసలి దానికి కూడా ఈ రోజు జీవితం ఒంటరిగా పోవాలంటే భయపడుతున్నారు. ఒంటరిగానే క్వశ్చన్ కాదు, ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది. ఇంత ప్రభుత్వము ఉండి అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దిశా చట్టం తీసుకుని వచ్చి ఒక బటన్ నొక్కితే చాలు, ఒక మ్యాప్ మనము ఫోన్లో తీసి నేను పలానా చోట నేను పోతున్నాను, నన్ను ఈ మారి ఎమ్మడిస్తున్నారు పలానోళ్ళు అంటేనే వెంటనే మరు నిమిషమే కుయ్యి అనేసి మనకు ఒక ఆరన్లు వినపడతా మన పోలీసు దిశ వాళ్ళు వచ్చి మనల్ని ఆదుకుంటా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిన్న స్కూల్లో పోతే పిల్లలు రక్షణ లేదు, బయట తిరిగితే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. చిన్న పిల్లలు ఉయ్యాలతో తిరిగిన వాళ్ళకి కూడా రక్షణ లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని నేను ఒక తోటి సభ్యురాల్లాగా చెప్తున్నా. నేను వాళ్ళలో ఒక దాని కాబట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి వస్తేనే మన దీనికి అందరికీ ప్రతి ఒక్క ఆడదానికి కానీ మగవాళ్ళకి కానీ కొంతమంది ఆడవాళ్ళలో ఎంతో మంది భయపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంతా అన్న నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. మేమందరము సపోర్ట్ చేసి ఈసారి ఏకగ్రీవుగా ఆయన ఒక సీఎం చేసుకోవాలని కోరుకుంటున్న మహిళను ఇప్పుడు చూడండి. మేము ఇప్పుడు ఉన్నాం కదా, ఒక్కొక్క వార్డుల్లో సందుల్లో రేషన్ వచ్చిందనుకో
భార్యలు తెగిపోయి ఉంటారు. ఎంత దూరమైనా 3 రోజులైనా పాపం ముసల ముతకల ఉద్యోగ పనులకు వదిలేసి వచ్చి ఆ రేషన్ తీసుకోకపోతే మా జీవనోపాధి లేదు మనకి. వాళ్ళకి ఆడు కూర్చొని పడి కాపలు కాస్తా కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, కూర్చోలేకపోయే వాళ్ళు ఉన్నారు. ఇదంతా మన జగన్మోహన్ రెడ్డి దాంట్లో జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వాలంటరీ, వార్డుకి ఇన్ని ఇళ్ళకి వాలంటరీ, ఇన్ని ఇళ్ళకి ఫోన్ చేసి కొడతారు. ఏమని, నాయనా రేషన్ ఇస్తున్నారా నాయనా అంటే, ఆంటీ ఇక్కడ వస్తుందా ఆంటీ, రండి ఆంటీ పలానా టైంకి అంటారు. ఇప్పుడు అట్టలే, పోయి కనుక్కుంటే మూసేస్తుంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. ఇది ఇప్పుడున్న వ్యవస్థకి చేసే పని ఇదే. దీనికి అందరికీ బుద్ధి వచ్చింది. అందరికీ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి పిలుపునే కోరుకుంటున్నారు. కాబట్టి ఆయనే రాబోయే సీఎం. ఇప్పుడు తొందరగా కూడా మనకి ప్రతి ఒక్క ఆడది ప్రతి ఇల్లు తలుపు తడుతుంది, జగన్మోహన్ రెడ్డి కావాలి, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టండి అనేసి. ఆ ఎలక్షన్ల కోసం చూస్తున్నాము. ఈసారి కూటమికంతా బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం.